పెద్దలు గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు మల్లు రవి గారు, గౌరవ వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్ పెద్దలు చిన్నారెడ్డి గారు, శాసనసభ్యులు జిఎంఆర్ గారు, శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజు గారు, శాసనసభ్యులు శంకరయ్య గారు, అదేవిధంగా మనకి ఈరోజు వారి అమూల్యమైన సమయం కేటాయించి ఈరోజు మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ సమీక్షలో పాల్గొంటున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు గారు, మరి అదేవిధంగా ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ అనిల్ గారు, మరి మహబూబ్నగర్ కలెక్టర్ గారు, సుదీర్ఘ ప్రియ మిత్రుడు కొత్వాల్ గారు, ఇక్కడ విచ్చేసిన స్థానికులు, గ్రామస్తులు, రైతులు, మిత్రులు, మీడియా మిత్రులు, అధికారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా పర్యటన ఒక ఉద్దేశం, లక్ష్యం కూడా నేను ముందు మీకు తెలియజేస్తాను. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7న ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి వారు ముఖ్యమంత్రి, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత మేము హైయెస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది. ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో తరాలుగా వెనుకబడ్డ పాలమూరు జిల్లా గతంలో ఎప్పుడు వేరే ప్రాంతాలకి వలసలు పోయే ఈ పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, మా క్యాబినెట్ సహచరులు అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నేను మీకు ఒక విషయం చెప్పాలి, పెద్దగా రాజకీయం మాట్లాడుకోకుండా. పాలమూరు రంగారెడ్డి స్కీము గత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ మధ్య ఒక పెద్ద మనిషి 90% పూర్తి చేసిన చెప్పినట. 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇవ్వని ఘనత గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళని చెప్పి నేను మనం చేస్తాను. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి నీటి కేటాయింపులు కూడా సాధించలేకపోయినరు. ముందు దీన్ని జూరాల పాకాల అని ఇంకో పథకం మొదలుపెట్టిండ్రు, ఆ తర్వాత అది మార్చేసి ఈ పథకాన్ని పెట్టిండ్రు. సరే, అయినా సరే ప్రభుత్వం ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క, మరి మీ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో, ఒక డిటర్మినేషన్తో, ఒక చిత్తశుద్ధితో, ఒక సిన్సియారిటీతో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. మరి అదేవిధంగా గతంలో మొదలుపెట్టి గత 10 ఏళ్లుగా కల్వకుర్తి స్కీమ్ కానీ, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ స్కీములు కూడా, గతంలో మొదలుపెట్టే స్కీములు కూడా 10 ఏళ్ల పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. అది కూడా సంపూర్ణంగా 100% పూర్తి చేయాలని చెప్పి మేము ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మనం చేస్తాను. మీ అందరికి తెలుసు, ముఖ్యమంత్రి గారు, నేను మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఈ మొత్తం స్కీముల గురించి ఒకసారి రివ్యూ పెట్టుకున్నాం. ఆ రివ్యూ పెట్టుకున్న తర్వాత కొంచెం ముందుకు పోయినాం. మళ్ళీసారి ఇది సమీక్షించి ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా వేగవంతంగా చేయాలి, ఏ విధంగా ముంపు గురవుతున్న గ్రామస్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పర్యటన గురించి చెప్పి నేను మనం చేస్తున్నాను. మీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ R&R విషయంలో, LA విషయంలో. మరి తప్పనిసరిగా ఆ దిశలోనే పయనం చేస్తూ నిన్ననే మీ R&R కింద 45 కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగింది.
అదేవిధంగా అది పూర్తి చేస్తాం. ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేస్తాం. మరి పాలమూరు రంగారెడ్డితో సహా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా 100% ఈ శాసనసభ కాలంలో మరి మన ప్రభుత్వం పూర్తి చేయబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం వేలకు వేలు కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. మేము ఆ పనులు చేపట్టి వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీకు ఒకసారి నేను మనవి చేస్తున్నా. ఈరోజు చాలా చోట్ల చాలా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, మరి కొత్త జిల్లా కేంద్రాల్లో కూడా పర్యటన చేస్తున్నాం. మా ఏకైక ఉద్దేశం, లక్ష్యం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి. ఎంత వేగవంతంగా అయితే అంత వేగవంతంగా, ఎంత నిధులు అవసరం ఉన్నా కేటాయిస్తాం. ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మరి ఇంకా చాలా ప్రాజెక్టులు పోయేది కాబట్టి మాకు సెలవులను కోరుతూ జై హింద్, జై కాంగ్రెస్.